మన గ్రామంలో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు, చిన్నారులు, యువకులు, ప్రజలందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎన్నో ఏళ్లుగా భారతదేశం పరాయి పాలనలో మగ్గిపోయి ఎంతో మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేస్తే ఆగస్టు 15 స్వాతంత్రం రావడం జరిగింది. దానికోసమే ఎంతో మంది త్యాగాలు, ఎంతో మంది ప్రాణార్పణ చేసి స్వాతంత్రం తేవడం జరిగింది. ఆ తర్వాత మన పాలనని మనం చేసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి కులాలు, మతాలు, వివిధ జాతులు, భిన్న సంస్కృతులకు అన్నిటికీ అనుగుణంగా ఒక కార్యాచరణ, ఒక కార్యరూపం కావాలి. దానికోసమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అధ్యక్షతన భారత రాజ్యాంగ నిర్మాణానికి ఒక కమిటీ వేయడం జరిగింది. వారి అందులో ముఖ్య భూమిక పోషించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో రోజులు కష్టపడి నిద్ర లేని రాత్రులు గడిపి వివిధ జాతులు, కులాలు, మతాలు, సంస్కృతులు అన్నిటిని కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరిచి మన దేశానికి అందించడం జరిగింది. 26 జనవరి 1950